ఈరోజు అంశము 6 వివాహము సప్త దివ్య సంస్కారాలలో ఒకటి. 7 సంఖ్య ప్రాముఖ్యత. సంగీతానికి సప్త స్వరాలు, ఇంద్రధనుస్సుకి సప్తవర్ణాలు, పరిశుద్ధాత్మ సప్తవరాలు, వివాహములకు సప్తపదులు, సప్త ఋషులు, సప్త సముద్రాలు, 7 ప్రపంచ వింతలు, 7 చావైన పాపాలు, దాంపత్య జీవితంలో 7 దశలు, సప్త క్రైస్తవ సంఘాలు, 7 ముద్రలు, 7 దేవదూతలు, 7 బాకాలు, 7 అరిష్టాలు, దేవుని సప్త ఆగ్రహ పాత్రలు, లోక సృష్టి, ప్రభు దినములకు సప్త దినాలు, సంస్కారాలు, సప్త సంస్కారాలు శ్రీసభ క్రీస్తు సంఘమునకు ప్రాణప్రదములు. పరిశుద్ధ గ్రంథం ప్రకారము 7 సంఖ్య పరిపూర్ణతను, పవిత్రతను సూచిస్తుందని వేదశాస్త్రుల అభిప్రాయము. ఎదగటం అంటే ఏమిటి? వయసు పెరిగే కొలది మనిషి శారీరకంగా మార్పు చెందుతూ ఉంటాడు. మనిషి ఆకారంలోని మార్పును సులభంగా గ్రహించవచ్చును. శరీరంతో పాటు ప్రతి మనిషిని మానసిక, నైతిక, సాంఘిక, సాంస్కృతిక రంగాల్లో సహజంగా ప్రకృతి సిద్ధంగా ఎదుగుతాడు. దేవుని పోలికలో సృష్టింపబడిన మనిషికి ఆధ్యాత్మికత అని మరొక ముఖ్యమైన ఎదుగుదల అవసరము. ఈ ఎదుగుదలకు ప్రకృతి, పంచభూతాలు, తల్లిదండ్రులు, సమాజము, భాష, మతము తోడ్పడతాయి. మనిషి ఒక్కొక్క జీవనదిలో దాటే కొలది అవసరాలు మారుతూ ఉంటాయి. ఒక్కొక్క దశలో ఒక్కొక్కమైన ప్రత్యేకమైన అవసరం ప్రబలంగా ఉంటుంది. దాదాపు అన్ని మతాల్లో కూడా సంస్కారాలు ఉన్నాయి, కానీ వాటి భావనలో చాలా భేదాలు ఉన్నాయి. వివిధ క్రైస్తవ శాఖల మధ్య ఈ భేదభావాలు ఉన్నాయి కదా. మనిషి జన్మ అద్భుతం, మనిషి జీవితం మహా అద్భుతం. వెరసి మనిషి ఒక సజీవ అద్భుతం. దేవుడు మనిషిని తన పోలికలో సృష్టించాడు. మనిషి జీవితం ఒక మహాప్రస్థానం, అదొక సుదీర్ఘ ప్రయాణం. దైవ సంస్కారాలు మానవుని నిత్య జీవనకు మార్గాలు. మనుషుల మార్గాలు మానవ మనుగడకు దరిచేర్చలేనప్పుడు దేవుని సంస్కారాలు ఆదరణ అవుతాయి. మనిషి కంటే తక్కువ స్థాయి గల జీవం గల మొక్కలు, జంతువులు తమ ఉనికిని కోల్పోకపోతే మనిషిలో జీవం పొందలేడు. మనిషి జీవం కంటే మరో మహనీయ ఉత్కృష్ట జీవం ఉంది. అదే క్రీస్తు జీవం, నిత్య జీవం. మనిషి మట్టి మనిషి. తాను మరణిస్తే తప్ప అత్యున్నత జీవంలో పాల్గొనలేడు. మనిషి పాపానికి చనిపోయి నిత్య జీవం పొందుటకు శ్రీ యేసుక్రీస్తు ఏం చేశాడు? దివ్య సంస్కారాలను స్థాపించాడు. ప్రతి మతంలోనూ సంస్కారాలు ఉన్నాయి. హైందవ మతంలో ఎన్నో సంస్కారాలు ఉన్నాయి. పుట్టుకకు ముందు, పుట్టినప్పుడు, పుట్టిన తర్వాత, అన్నప్రాసన, విద్యారంభం, ఉపనయనం, వివాహం, మరణం, అంత్యక్రియ మొదలైనవి. క్రైస్తవ సంస్కారాలు అద్వితీయం. యేసుక్రీస్తు శ్రమల, మరణ, పునరుద్ధాల ద్వారా మానవాళికే కాక సమస్త విశ్వాన్ని విముక్తి చేశాడు. కొత్త భువి, కొత్త దివి వచ్చే వరకు దివ్య సంస్కారాల ద్వారా యేసుక్రీస్తు జీవన వరప్రసాదాలను ఇస్తూనే ఉంటాడు. కనిపించే వస్తువుల ద్వారా, చివరికి మానవ సంఘాల ద్వారా కూడా ప్రార్థనలు జోడిస్తే అంతరంగ అనుగ్రహం ప్రసాదిస్తుంది. సంస్కారం అంటే ఏమిటి? సంస్కారం అంటే అర్పణ, సమర్పణ, వశం కావటం, గట్టి మాటుపట్టు, దీక్ష మొదలగు భావాలు గల గొప్ప నిధి, పెన్నిధి. దానికి దేవుడే సాక్షి, ఆయన హామీదారుడు కూడా. సంస్కారం అంటే అంతరంగిక దైవానుగ్రహాన్ని సూచించే బహిరంగ చిహ్నము. దాని ద్వారా వరప్రసాదం ఏమిటి? పవిత్ర పరచు కృప మనకు దొరుకుతుంది, దేవుని కాపుదల దొరుకుతుంది. అంతేకాకుండా వ్యక్తిగత కృప కూడా ఉంటాయి. సంస్కార షరతులు ఏమిటి? నిర్వహించేవారు ఉంటారు, గ్రహీతలు ఉంటారు, పదార్థం ఉంటుంది, అంతేకాకుండా మాటలు కూడా ఉంటాయి. దివ్య సంస్కారాలు ఎన్ని? అవి ఏమి? దివ్య సంస్కారాలు 7 సంస్కారాలను 3 తరగతులుగా విభజించారు. ప్రవేశ సంస్కారాలు అంటే బాప్తిజము, ధృవీకరణ, దివ్య సప్రసాదం. స్వస్థ సంస్కారాలు పాపోచ్చరణ సఖ్యత, వ్యాధిగ్రస్తుల అభ్యంగనం. సంసర్గ సంస్కారాలు అంటే సేవ సంస్కారాలు, గురుత్వము, వివాహము. వాటి విశిష్టతలు ఏమిటి అంటే సప్త సంస్కారాలు మనిషి జీవితంలోని ముఖ్య దశలకు, ఆధ్యాత్మిక జీవిత దశలకు చాలా దగ్గర పోలిక. సప్త సంస్కారాలు శ్రీసభ జవజీవనాలు, అంతేకాకుండా దేవుని కృపావర సెలయర్లు, మనుషులలో ప్రవహించే జీవనదులు. ఒక్కొక్క సంస్కారం ఒక్కొక్క విశిష్ట అనుగ్రహాన్ని, దానితో పాటు చెరగని ముద్రను అనుగ్రహిస్తుంది. వివాహం మహిమోన్నతమైన బంధం. అన్ని బంధాల కల్లా వివాహ బంధం మహోన్నతమైనది. ప్రతి సంస్కృతి కూడా వివాహాన్ని శుభకార్యంగా భావిస్తారు. క్రైస్తవ లోకం పవిత్ర కార్యమని, కథోలిక విశ్వాసంలో అదొక దివ్య సంస్కారం. వివాహం అనేది ప్రకృతి ధర్మే కాకుండా దైవ స్థాపితము. మరి బైబిల్ ఆరంభం కూడా ఆదాము ఏవల వివాహంతో మొదలైంది. అంతం కూడా గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఉంటుంది. యేసుక్రీస్తు కూడా తన బోధనా జీవితాన్ని ఒక వివాహ మహోత్సవానికి సాక్షి అయి దీవించి తన మొట్టమొదటి అద్భుత అన్ని వివాహంలో చేశాడు.
కొత్త భూమి కొత్త దివి ఏర్పడే వరకు దివ్య సంస్కారాల ద్వారా యేసు దివ్య జీవన వరప్రసాదాలను ఇస్తూ ఉంటాడు. అంతేకాకుండా వివాహం అనేది ఒక దివ్య సంస్కారం. బాప్తిజం పొంది వివాహం ఆడుటకు ఆటంకం లేని ఒక పురుషుడు ఒక స్త్రీ శ్రీసభ చట్ట ప్రకారం వివాహం ఆడితే అది దివ్య సంస్కారం అవుతుంది. వివాహం అనేది ఒక కొత్త కుటుంబాన్ని ఏర్పాటు. వివాహము ద్వారా ఒక కొత్త కుటుంబం ఏర్పడుతుంది. అది ఏక శరీరమై ఎవ్వరూ విడదీయలేని బంధముగా ఏర్పడుతుంది. దీనిలో సంతోషము, ప్రేమ, పవిత్రత ఉన్నాయి. ఇది పరిశుద్ధమైనది, రద్దు చేయబడలేనిది. ఇది ఒక స్త్రీకి ఒక పురుషునికి మధ్య ఉండే సంబంధము. దేవుని సన్నిధిలో ఒక స్త్రీకి ఒక పురుషునికి మధ్య జరిగే వివాహము శాశ్వతమైన లక్ష్యంగా కలిగి ఉంటుంది. కలిగే ఒక నిబంధన. వివాహ సంస్కార వరప్రసాదాలు, కృపావరాలు ఏమిటంటే వివాహము చట్టరీత్యా కుదిరే ఒప్పందం మాత్రమే కాదు, సమ్మతించి చేసుకునే ఒడంబడిక. వారి వ్యక్తిగత ఉనికి అస్తిత్వం నాశనం కాక వాటి గుణశీలాలు అధికమవుతాయి. అంతేకాకుండా వివాహంలో దంపతుల మధ్య ఒక బంధం ఏర్పడుతుంది. శాశ్వతత్వము విశిష్టమైనది. దంపతులు బలోపేతులు అవుతారు. వాళ్ళ అంతస్తుకి బాధ్యతలను కూడా గౌరవం తెస్తుంది. దంపతుల మధ్య ఒప్పందం అనేది మనిషిలో దేవుడు చేసిన ఒప్పందంతో మిళితమై ఉంటుంది. ప్రామాణికమైన వైవాహిక ప్రేమ అనేది దైవ ప్రేమలో చిక్కుకుంటుంది. దంపతుల ప్రేమను సంపూర్ణం చేసి అవిచ్ఛిన్నత ఐక్యతకు బలోపేతం చేస్తుంది. వైవాహిక ఐక్యతలో సమానత్వం, వ్యక్తిగత గౌరవం ఏర్పడిస్తుంది. క్రైస్తవ వివాహంలో శారీరక ప్రేమ, దైవ ప్రేమ రెండు పరాకాష్ఠకుంటాయి. శారీరక ప్రేమ ద్వారా దంపతులు ఒకరినొకరు పూర్తిగా సమర్పించుకుంటారు. ఒకరి జీవితంలోనికి ఒకరు చొచ్చుకుని పోయి ఏక వ్యక్తిగా ఐక్యమవుతారు. ఒకరినొకరు విడదీయరాని స్నేహితులుగా ఉంటారు. గాఢంగా ప్రేమించుకుంటారు. ఆత్మార్పణ కూడా గావించుకుంటారు. తమ ప్రేమ అనేది మాటల్లో కాక చేతులను చూపిస్తారు. ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. పవిత్రాత్మ శక్తి వలన దంపతుల మధ్య ప్రేమ దివ్య ప్రేమగా మారుతుంది. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు. జీవితంలో కష్ట నష్టాలని ఓర్పుతో సహిస్తారు. దేవుడు గనక కరుణించిన బిడ్డలను కని పుణ్య మార్గంలో పెంచి పెద్ద చేస్తారు. ఈ ప్రత్యేకమైన దైవానుగ్రహం లేకపోతే వివాహ జీవితం దుర్భరం అవుతుంది. వివాహములో పవిత్రతను విస్మరించరాదు. ఇహపర ఆనందము. వివాహంలో పవిత్రత ద్వారానే నిత్య సుఖ సంతోషము, ఆనందం ఉంటుంది. శాంతి దంపతాలు లభిస్తాయి. అందువల్ల ప్రతి ఒక్క దంపతులు కూడా ఈ పరిశుద్ధతను కలిగి జీవించాలి. ఒక వ్యక్తి క్రైస్తవుడని నిరూపించుకునేది వారి వివాహమును గురుత్వంలో నిలుపుకున్నవారే. మరి కుటుంబం ద్వారా ఎంతోమంది పుణ్యతులు అవుతారు. ఏది సరి అయిన వివాహము అంటే మరి ట్రెంట్ మహాసభ ఏం చెబుతుందంటే, ఇద్దరు సాక్షుల సమక్షమున తగు అధికారం వహించు గురువుచే నెరవేర్చబడిన వివాహము మాత్రమే చేరునని ఈ సభ ట్రెంట్ మహాసభ తీర్మానించబడింది. క్రైస్తవ వివాహంలో వధువు వరుడు దేవుడు ముఖ్యం. అంతేకాకుండా గురువు, ఇద్దరు సాక్షులు కూడా ముఖ్యం. వివాహం అనేది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. లోకాంతం వరకు మానవుల మహాయాత్ర. వివాహం అనేది ఒక సాంగ్యమే కాదు, ఒక దివ్య సంస్కారం. వివాహం ముఖ్యంగా ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. మ్యారేజ్ ఈజ్ ఎ స్పిరిచువల్ జర్నీ. క్రైస్తవ వివాహం అనేది కుటుంబమును దేవుని వైపు నడిపించే ఒక జీవన విధానం. క్రిస్టియన్ మ్యారేజ్ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్ విచ్ లీడ్స్ పీపుల్ టు గాడ్. వివాహం యొక్క ఔన్నత్యం ఏమిటంటే, శ్రీసభ దత్త చేసిన, అర్పణం బలోపేతం చేసిన, ఆశీర్వాదముతో ముద్రించిన, దేవదూతలు ప్రకటించిన, తండ్రి ఆమోదించిన వైవాహిక ఆనందాన్ని ఏమని వ్యక్తం చేయగలను? ఒకే ఒక ఆశతో, ఒకే కోరికతో, క్రమశిక్షణతో, సేవతో కూడుకున్నట్టు ఇద్దరు విశ్వాసుల మధ్య ఉన్న బంధం ఎంతో ఆశ్చర్యం గొలుపుతుంది. వారిద్దరూ ఒకే తండ్రి బిడ్డలు, ఒకే యజమాని సేవకులు. దేహాత్మలలో వేరు, కానీ వాళ్ళిద్దరూ ఒకే దేహం. ఎక్కడైతే దేహం ఒకటవుతుందో ఆత్మ ఒకటే అవుతుందని టెర్టులియన్ పండితుడు చెప్పాడు. అంతేకాకుండా ఇద్దరు కలిసి ప్రార్థిస్తారు, దేవుని ఆరాధిస్తారు, ఉపవాసం చేస్తారు, ఒకరినొకరు బోధించుకొనొచ్చు, ఉండరుడు ధైర్యపరచుకొనొచ్చు, బలపరచుకుంటారు. కలిసి దేవాలయానికి వెళ్తారు. దివ్య ప్రసాదాలను స్వీకరించి కష్ట నష్టాలను, అవమానాలను, ఈతి బాధలను, అపనిందనలను, హింసలను భరిస్తారు. ఉపశ్రమలు, ఓదార్పు, ఓరడింపులు కూడా పంచుకుందరు. అటువంటి వివాహం వల్లనే మరి ఇన్ని అంశాలు ఉండబట్టే క్రైస్తవ వివాహం అనేది చాలా పవిత్రమైనది. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక.